మ్యూజిక్ మ్యూజిక్ మాత్రం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం వేరే లెవెల్ ఉంది అసలు. హైలైట్స్ అంటే ప్రభాస్ అన్న ఎంట్రీ మాత్రం బుజ్జి ఆల్సో ఎంట్రీ. వాయిస్ గానీ మంచి ఇచ్చారు. క్లైమాక్స్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేము, అసలు క్లైమాక్స్ ఎక్స్పెక్ట్ చేయలేము. మళ్ళీ పార్ట్ 2 వస్తుంది కూడా ఎక్స్పెక్ట్ చేయలేము. అసలు పార్ట్ 2 పెట్టేసారు, కంటిన్యూస్ అని పెట్టేసారు. సినిమాటిక్ యూనివర్స్ అని పెట్టారు. అంటే ఇంకెప్పుడు ఇంకా ఏముంది అని చూసే కొద్దీ సడన్ గా అయిపోయిన సినిమా సినిమాటిక్ యూనివర్స్ అని ఇచ్చేసరికి ఫస్ట్ స్లోగా స్టార్ట్ అవుతుంది, లాస్ట్ లో మాత్రం ఎండింగ్ వేరే లెవెల్ ఉంటుంది అన్న. అందరు బాగా చేశారు. మూవీ మాత్రం స్టార్టింగ్ లో కదా అంటే క్యారెక్టర్ మొత్తం ఇన్వాల్వ్మెంట్ చేయడానికి కొద్దిగా అంటే ఇంట్రడక్షన్ చేయడానికి కొద్దిగా మెల్లిగా స్టార్ట్ అవుతుంది. పార్ట్ 2 నుంచి మొత్తం మూవీ మొత్తం స్టార్ట్ అయిపోతుంది. రౌడీస్ కోసం విజయ్ దేవరకొండ, అర్జున్ అందరికి ఈజీగా అర్థమైపోతుంది అన్న. ఫస్ట్ స్టార్టింగ్ కాబట్టి క్యారెక్టర్స్ ఇన్వాల్వ్మెంట్ ఉంటాయి కాబట్టి అలా ఇంట్రడక్షన్ చేస్తారు కాబట్టి కొద్దిగా అర్థం కాదు ఫస్ట్ స్టార్టింగ్ లో. తర్వాత మొత్తం అసలు పీక్స్ ఉంటది. అలా విజయ్ దేవరకొండ కూడా ఎంట్రీ ఉంటది. మన ఆర్జీ వస్తాడు, చింటూ బాయ్ బాలలు బోల్తే సూపర్. అందరూ చూడొచ్చు. ప్రభాస్ ఫ్యాన్. బడ్జెట్ విషయం పక్కన పెడితే సినిమా మటుకు నెంబర్ 1 అన్న. అందరూ చూడొచ్చు. కనిపించింది అన్న, కనిపించింది. చాలా బాగుంది. అందరూ ఎంజాయ్ చేయొచ్చు. ఫ్యామిలీ పరంగా అందరూ ఎంజాయ్ చేయొచ్చు. సూపర్ అన్న, చాలా బాగుంది, ఎక్సలెంట్. అందరూ చూడొచ్చు. బాయ్. సినిమా మాత్రం అసలుకి మామూలుగా సినిమా అయితే నేను ఎంత ఎక్స్పెక్ట్ పెట్టుకున్నాను దానికి మించిపోయింది అసలుకి. సినిమా మాత్రం క్యారెక్టర్స్ కానీ ఆ విజువల్స్ కానీ అసలుకి మామూలుగా లేదు. మనం ఎంత ఎక్స్పెక్ట్ పెట్టుకున్నామో దానికి మించిపోతుంది అసలుకి. ఆ విజువల్ కి ఒక్కొక్క క్యారెక్టర్ ఇచ్చారు బ్రదర్, మామూలుగా అసలుకి ఫుల్ సూట్ అయిపోయింది అందరికి. ప్రతి ఒక్క క్యారెక్టర్ ఒకసారికి మనం రియల్ గా చూసినట్టు ఉంటుంది, మామూలుగా ఉండదు. అక్కడ మనం చూసినంత అసలుకి వేరే ప్రపంచకి వెళ్ళిపోతాం అసలుకి. సినిమా మాత్రం మామూలు ఒకసారి చూడండి, అందరు చూడండి. సినిమా మాత్రం మస్తు ఉండదు, మామూలుగా లేదు. ప్రభాస్ క్యారెక్టర్ లాస్ట్ ఎండింగ్ మాత్రం అసలుకి ఆ ట్విస్ట్ మాత్రం అదిరిపోయింది. ఒక్క సీన్ అసలుకి విష్ణు అవతారం ఆ విజువల్ చూసేసరికి అసలుకి రియల్ గా దేవుని చూసినట్టుంది. నిజంగా అవసరం, నిజంగా చాలా అంటే చాలా నచ్చింది. మామూలుగా అసలు సినిమా అసలుకి ఇప్పుడు నాకు గూస్ బంప్స్ వస్తుంది. కమల్ హాసన్ అసలు నెగిటివ్ రూల్ చేశాడు. కమల్ హాసన్ గారు అయితే నెగిటివ్ రూల్ చేశారు. లాస్ట్ మాత్రం ఇచ్చి పడేశాడు. లాస్ట్ మాత్రం నిజంగా అసలుకి నిజంగా వెయిటింగ్ కలిపి పార్ట్ 2 అశ్వత్థామ క్యారెక్టర్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అశ్వత్థామ క్యారెక్టర్ ఉంది. క్యారెక్టర్ చాలా అసలుకి చాలా బాగుంది. అంటే కెమెరా రోల్స్ కూడా అందరు మొత్తం అందరు సూట్ అయిపోయింది. అందరు బాగుంది. డబుల్ రోడ్ అంటే మన కర్ణుడు అలా అంటే పాజిటివ్ రోల్ చేశాడు. మనకి లాస్ట్ తెలిసింది ఏంటంటే కర్ణుడు అర్జున్ ఓడిస్తాడు కదా, అర్జున్ ఓడిస్తాడు అతని రోల్ అన్నమాట. రోల్ కొంచెం నాలెడ్జ్ ఉన్న వాళ్ళు వస్తే కొంచెం ఆటోమేటిక్ డీటెయిల్ తెలిసి మాట వస్తే అర్థమవుతుంది క్లారిటీగా. సూపర్ ఉంది బ్రో. సినిమాటిక్ యూనివర్స్ ఎక్సలెంట్ ఉంది, ఖచ్చితంగా సూపర్ హిట్. ఇది 1000 కోట్లు దాటేస్తుంది బ్రో. ఫస్ట్ హాఫ్ స్లో ఏం లేదు, సూపర్ బ్లాక్ బస్టర్. అంటే మైథాలజీని సైన్స్ ఫిక్షన్ ని యాడ్ చేయడం, ఆ బ్లెండింగ్ ఎలా అనిపిస్తుంది? చాలా బాగా కుదిరింది. ఇప్పుడు కరెంట్ జనరేషన్ వాళ్ళకి మైథాలజీ ప్లస్ ఇది కనెక్ట్ చేసి బాగా చూపించారు. విజయ్ దేవరకొండ గారి రోల్ ఏంటి చూస్తే తెలుస్తుంది. సూపర్ మూవీ ఎలా బాగుందన్న. హాలీవుడ్ రేంజ్ లో ఉంది. ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు ఇట్లా ఈ మాదిరిగా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే ఇంతకుముందు మనం ఆది పురుష అవి చూసినాం కదా, కొద్దిగా విఎఫ్ఎక్స్ ఏది ఉండే, కానీ ఇందులో అయితే అట్లా లేదు. మస్తు బాగా తీశాడు. ఓవరాల్ గా మొత్తం సినిమా అయితే బాగుంది. విజువల్ ఎఫెక్ట్స్ అది చెప్తున్నాను కదా, హాలీవుడ్ రేంజ్ లో ఉన్నాయి. ఇప్పటి వరకు ఎవరు తీయలేదు, ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు ఇట్లా ఉంటుంది, ఇంత ఈ రేంజ్ లో ఉంటుందని. చాలా బాగుంది. మన సౌత్ ఇండియా స్టార్స్ ఉన్నారంట, చాలా మంది ఉన్నారు. రాజమౌళి ఉన్నారు, కమల్ హాసన్ గారు, ఇంకా అందరికంటే ముఖ్యంగా సర్ప్రైజ్ ఏంటంటే ఆర్జీవి గారు ఉన్నారు, ఇంకోటి బ్రహ్మానందం గారు, ఇంకా చాలా మంది ఉన్నారు. మృణాల్ ఠాకూర్ గానీ, దుల్కర్ సల్మాన్ గానీ, ఇలా చాలా మంది ఉన్నారు. వీళ్ళందరూ ఉంటారని కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. వీటి వల్ల కూడా ఒక హైప్ బాగా క్రియేట్ అవుతుంది. సినిమా మీద అయితే ఓవరాల్ గా చాలా బాగుంది. ఫైట్స్ బాగున్నాయి అన్న. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఆర్ట్ డిపార్ట్మెంట్ అన్న. ఆర్ట్ వర్క్ చాలా ఉంది, అండ్ విఎఫ్ఎక్స్ కూడా చాలా బాగుంది. డైరెక్షన్ కానీ
ఇంకోటి ఏంటంటే ఇందులో పెద్ద సర్ప్రైజ్ ఏంటంటే పార్ట్ 2 ఉంది. ఇప్పటి వరకు ఎక్కడ కూడా రివీల్ చేయలేదు. సినిమా ఎండింగ్ వచ్చే వరకు ఇంకా ఎప్పుడు ఎండ్ అవుద్ది అనుకున్నాం, కాకపోతే అసలు యాక్చువల్లీ ఏంటంటే పార్ట్ 2 ఉంది. అదొక పెద్ద ట్విస్ట్ అనమాట. సెకండ్ హాఫ్ ఫస్ట్ హాఫ్ కొద్దిగా స్లోగా నడిచింది, సెకండ్ హాఫ్ చాలా బాగా, అంటే ఇంకా ఇంట్రెస్టింగ్. ఇంకా సినిమా అసలు ఎప్పుడు ఎండ్ అవుద్ది అంటే ఇంకా ఎంతవరకు వెళ్ళిపోతుంది అనేది ఉంది, కానీ ఎండ్ అయ్యేదాకా అర్థం కాలేదు పార్ట్ 2 ఉంది అనేది.
Thank you.